ఓ దిక్కు పబ్లిక్ పర్షాన్ల మీద అయితున్న అప్పుల మీద బారాస మీద అయితున్న బద్నం మీద కార్ పార్టీ ఎమ్మెల్యేలు కన్లేరా చేసుకుంటా అసెంబ్లీలో మాట్లాడుతుంది చూస్తూనే ఉంటున్నాం. అట్లనే మాటల మాటొచ్చి కాంగ్రెస్ పాలన మీద మాట్లాడే వరకల్లా మంత్రి కోమటిరెడ్డి ఇట్లా అనుకొచ్చిండు. దానికి ఒక్కటే సమాధానం చెప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాడిని. ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్? ఈ పిల్లలతో మేమేమాడాలి సార్? హరీష్ రావు అసంటి పిల్లలతోని నేను మాట్లాడాను అని మంత్రి కోమటిరెడ్డి ఇట్లా మాట్లాడే వరకల్లా ఎంబటే హరీష్ రావు లేచి అరుచుకుండిగా. ఒక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. కొందరు సభ్యులు అసెంబ్లీకి తాగొస్తురు అనుకుంటా గరమైండు. ఇక ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకల్లా చూసిన జనాలు కూడా తీరొక్క కామెంట్లు చేస్తున్నారు. అయినా అడిగినప్పుడు మంత్రిగా చెప్తే సమాధానం చెప్పాలి, లేకుంటే చెప్పం అని పద్ధతితో మాట్లాడాలి. అంతేగాని పిల్లల సొంటోలతోని మాట్లాడా అని ఇట్లా అనుడేంది? ఇసొంటి మాటలతోనే కదా పబ్లిక్ లో ఇంత పలసగా అవుతురు అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు జనాలు. ఏం మాటలో ఏం తీరో పొర్రిది.